హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి నా బీరువాలో నేను ఎలా సర్దుకుంటున్నాను అనేది మీకు చూపిస్తానండి. అయితే డెలివరీ అయిన తర్వాత 3 months కలా తొట్లు మార్చడానికని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వెళ్ళేటప్పుడు కూడా సర్ది పెట్టేసే వెళ్ళాను అనమాట. ఇంకా మా ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారండి ఇంటికి. ఇంకా అప్పుడు మా ఆయన షర్ట్ మార్చుకోవడానికి ఇలా బట్టలు ఏదైనా తీసుకోవడానికి చేసినప్పుడు ఇలా అంతా గజిబిజిగా అయిపోయిందనమాట. ఇంకా తెలిసిందే కదా ఆడవాళ్ళు, లేదంటే ఇంకా ఇలానే ఉంటదన్నమాట పరిస్థితి. ఇంకా అప్పుడు సర్ది పెట్టింది కాస్త ఇలా గజిబిజిగా తయారైందండి నా బీరువా అయితే. ఇంకా నేను వచ్చి చూసేసరికి నా బీరువా అయితే ఇలా ఉందండి. ఇంకా నేనైతే సర్దడం అయితే స్టార్ట్ చేశాను. నేను ఈ వీడియో చేయడానికి కారణం అయితే ఉందండి. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే మ్యారేజ్ కి ముందే, పెళ్లికి ముందే బట్టలు సర్దేస్తున్నాను అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను కదా. ఇంకా ఆ వీడియోకి అయితే కామెంట్ అయితే వచ్చిందండి. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసి, మీరు బట్టలు ఎలా సర్దుకున్నారు, పెయింటింగ్ చేసేటప్పుడు బట్టలు ఎలా పెట్టుకున్నారు, ఎలా జాగ్రత్త తీసుకున్నారు, మాకైతే కామెంట్ చేయండి. ఇంకా వీడియో కూడా చేసి పెట్టండి, వ్లాగ్ అయితే పెట్టండి అని చెప్పేసి అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. ఆ సిస్టర్ ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియో ఆమె కోసమే. సో సారీ సిస్టర్, మీరు అడిగినప్పుడు నేను వీడియో పెట్టలేకపోయాను, కుదరలేదన్నమాట నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు ఆ కామెంట్ అయితే అస్సలు అర్థం కాలేదు. అయితే కామెంట్ లోనే ఆ సిస్టర్ కి రిప్లై ఇచ్చాను, నాకు అర్థం కాలేదనేసి. ఇంకా ఆమె అయితే తెలుగులోను ఇంగ్లీష్ లో కూడా చెప్పింది. నేను మెయిన్ గా అర్థం కాదు భాష కాదండి, నాకైతే ఆ కామెంటే అసలు అర్థం కాలేదన్నమాట. ఆ సిస్టర్ అయితే ఏమందంటే, ఈ బట్టలన్నీ మర్చేసి ఆ తర్వాత అప్లోడ్ చేయండి నెక్స్ట్ వీక్ అని చెప్పేసి అయితే పెట్టింది. నా సైడ్ నుండి ఏంటంటే, నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను కదా, మళ్ళీ ఎందుకు పెట్టాలని చెప్పేసి అయితే నేను క్వశ్చన్ మార్క్ లో ఉండిపోయాను. ఫైనల్ గా చూసుకున్నట్టయితే ఆ సిస్టర్ పెయింటింగ్ చేస్తున్నారనమాట వాళ్ళ ఇంటికి. ఇంకా అప్పుడు ఆ టైంలో బట్టలు ఎలా సేఫ్ చేసుకున్నావు అనేది ఆమె క్వశ్చన్ అనమాట. నాకు లాస్ట్ లో అయితే అర్థమైంది. ఇంకా కమెంట్ చూసిన వెంటనే నేనైతే ఈ వీడియో అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఆ సిస్టర్ కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ఆ సిస్టర్ కి చెప్తున్నాను, నేనైతే ఏం చేయలేదు సిస్టర్, నేను ఎక్కడ అంటే దాచిపెట్టేది అలా చేయలేదన్నమాట. దివానా ఉన్నింది, ఇంకా బీరువా ఉన్నింది, దాంతో పెట్టేసి అయితే వాటిని అయితే తీసుకొచ్చి బయట పెట్టేసిన తర్వాత అయితే పెయింటింగ్ చేయడం మొదలు పెట్టారనమాట. ఇంకా బట్టలు అలా సేఫ్ అయ్యాయి అనమాట. ఇంకా నాకు ఆ కామెంట్ అర్థమయ్యేలోపు నేనైతే ఊరికి వచ్చేసానండి. ఇంకా అదే వీడియో నేనైతే పెట్టలేకపోయాను, సో సారీ. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే మాదైతే 3 door బీరువానండి. అంటే అమ్మ వాళ్ళు కొనిచ్చారనమాట మ్యారేజ్ అయిన తర్వాత. ఇంకా ఎవరికైనా సరే మ్యారేజ్ అయిన తర్వాత కొనిస్తారులేండి. ఇంకా నాకైతే 3 doors ఉన్నదైతే కొనిచ్చారనమాట. నాది 3 doors బీరువానే, ఇంకా మా అత్తమ్మ వాళ్ళది కూడా 3 doors బీరువానండి. నేను వెళ్ళక ముందే వాళ్ళైతే కొనేసారనమాట. అంటే ఎప్పటి నుంచినో ఉన్నది 3 doors బీరువా, అది కూడా చూపించేస్తానండి మీకైతే. ఇంకా నా బీరువానైతే నేను ఇలా సర్దేసుకుంటున్నాను 1 by 1 అనమాట. ఫస్ట్ ర్యాక్ లో అయితే మా ఆయన ప్యాంట్సే ఉంటాయండి, మొత్తం అయితే ప్యాంట్సే. ఇంకా ఉండేవి నేనైతే చాలా వరకు తీసేసాను. ఇంకా సెకండ్ ర్యాక్ లో అయితే మొత్తం షర్ట్స్ అండి, ఇంకా అవి కూడా చాలా వరకు తీసేసాను. చాలా అంటే చాలా ఉండేవి మా మ్యారేజ్ ముందైతే. ఇంకా నేను వచ్చిన తర్వాత బీరువా తెచ్చిన తర్వాత అయితే మొత్తం బీరువా నిండుగా మా ఆయనవే ఉన్నాయని చెప్పి నేనైతే చాలా వరకు తీసేసాను. కొంతమందికి అయితే ఇచ్చేసాను, ఇంకొన్ని అయితే తలదిండ్లు అలా ఉంటాయి కదా, పిల్లోస్ అలా కుట్టేశాను అనమాట. ఇంకా దాని కింద అయితే డైలీ వేర్ అండి, నావైతే నైటీస్, కుర్తాస్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇంకా వాటిని అయితే సర్దేశాను అనమాట. ఇంకా హితమ్మ అయితే కింద ర్యాక్ లో సర్దుతున్నాను కదా, అవైతే హితమ్మ అనమాట. పిల్లోళ్ళు అంటే ట్విన్స్ లేకముందు అయితే హితమ్మవి, నావి ఇంకా మా ఆయనవే పెట్టుకునే వాళ్ళం. ఇంకా ట్విన్స్ కూడా వచ్చిన తర్వాత అయితే వాళ్ళు ఇక్కడ అయితే అస్సలు సరిపోవండి. నేనైతే ఇక్కడ హితమ్ము మాత్రమే సర్దుతున్నాను అనమాట. ఇంకా పిల్లోళ్ళు అంతా ఎత్తుకొని పోయి దివానా ఉంది, ఇంకా దివానాలోకి అయితే సర్దేస్తున్నాను అనమాట. వాళ్ళవైతే ఇక్కడ పెట్టట్లేదండి, ఎందుకంటే చీటికి మాటికి తీయాల్సి ఉంటుంది పిల్లోళ్ళకి. అందుకోసం అని చెప్పి నేను దివానాలో, అంటే హాల్లో ఉంది దివానా, ఇంకా దాంతో అయితే పెట్టేస్తున్నాను. నేను ఏది చేయాలన్నా అంత ఈజీగా అయిపోదండి, కొంచెం ఎక్కువే హార్డ్ వర్క్ ఉంటుందన్నమాట. ఇంకా పిల్లోల్ని మా అమ్మ అయితే చూసుకుంటుంది, ఇక్కడ నేను సర్దేస్తున్నాను. అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదన్నా చేయాలనుకున్నా, నా పని నేను చేయాలనుకున్నప్పుడు ఇంతే సేమ్ మా అమ్మ అయితే చూసుకునేది. ఇంక ఇక్కడ సేమ్ అనమాట, నాది ఏదైనా పని చేసుకోవాలి, ఏదైనా వీడియో తీసుకోవాలన్నా కూడా మా అత్తమ్మ చూసుకుంటుంది. నేనైతే ఇలా ఏదైనా వీడియో తీసుకోవాలన్నా, పని చేసుకోవాలన్నా చేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడ హితమ్మవి, నావి, ఇంకా మా ఆయన అందరివి సర్దేశాను. పిల్లోళ్ళు అయితే ఇక్కడే ఉన్నాయండి కొన్ని అయితే, ఇంకా వాటిని కూడా తీసి సర్దేస్తున్నాను అనమాట. ఇంకా దివానాలు పెట్టేయడానికి అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఈ వీడియో లాస్ట్ వీకే వచ్చిండాలి, కాకపోతే చాలా లేట్ అయిపోయిందండి. ఎందుకంటే నేను శారీస్ అన్ని అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టేశాను అనమాట. అంటే నేను కావాలని తీసుకువెళ్ళలేదు, కానీ కట్టుకుని వెళ్ళినప్పుడంతా ఒక్కోటి అక్కడే పెట్టేశాను అనమాట. ఇంకా అవన్నీ అక్కడే ఉండిపోయేసరికి నేనైతే వీడియో తీసుకోలేకపోయాను, అంటే ఫుల్ఫిల్ కాలేదనమాట. ఇంకా ఇటు సైడ్ అయితే మొత్తం ఇలా సర్దేశాను డైలీ వేరు. ఇంకా మా ఆయనవి, నావి, హితమ్మ అయితే డైలీ వేర్ ఇక్కడ సర్దేశాను అనమాట. ఇంకో సైడ్ ఉంది కదా ఇంకో డోరు, నేనైతే 3 doors అని చెప్పాను కదా, 2 doors అయితే ఇలా కంప్లీట్ అయిందండి. ఇంకా ఇందులోనైతే బ్యాంగిల్ పెట్టేదానికైతే తీసుకున్నాను నేను
మీషోలో. ఇంకా దాన్ని కూడా ఇక్కడ పెట్టేశాను. టవల్ అయితే నాప్కిన్ ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట నేనైతే. ఇంకా ఇదంతా కంప్లీట్ అయిపోయిందండి ఇలా అయితే. ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇలా ఉంది. ఇంకా సర్దడానికి ముందు అయితే ఇలా ఉంది. నావి హితము అయితే ఇలా హ్యాండిల్ చేసి పెట్టుకునేసేదాన్ని. ఇంకా వాటిని అయితే చాలా వరకు యూస్ చేసేసానమాట హితము క్లాత్ అంతా. ఇంక ఇవి రెండైతే ఉండిపోయాయి. నేను కూడా చూసుకోలేదండి. ఈ ఫ్రాక్స్ అయితే ఇలా ఉండిపోయాయి. యాక్చువల్గా చెప్పాలంటే హితంకి ఫ్రాక్స్ అంటే అలర్జీ అనమాట. ఈ మధ్య వేస్తుంది. ఇంతకు ముందు అయితే వేసుకోమంటే బాగా గోల్ చేసి వచ్చేదనమాట. నేను వేసుకోనంటే వేసుకోను అనేసి. ఇప్పుడు ఇవి తీసి బయట వేసేసరికి వచ్చి చూసి నాకు కావాలని చెప్పి వెత్తేసుకునింది అనమాట. అంత ఇష్టమైపోయింది ఫ్రాక్స్ అంటే హితంకి. ఇప్పుడైతే చాలా చేంజ్ చూస్తున్నాను. ఇంకా అటు సైడ్ ఉన్న శారీస్, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటిని ఇంకా తెచ్చిన శారీస్ అయితే ఇవన్నమాట. వీటిని అయితే తీసి ఇంక సర్దేయాలి. ఇంకా నేనైతే సర్దడం అయితే ఇటు సైడ్ స్టార్ట్ చేసేసాను. నేను చెప్పాను కదా, ఇంకా అటు సైడ్ సర్దేసిన తర్వాత అయితే ఇటు సైడ్ సర్దడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా శారీలు అయితే తేలేదు, అందుకోసం అని చెప్పి డిలే అయింది. నెక్స్ట్ డేకి డిలే అయింది అనమాట. తెచ్చిన తర్వాత సర్దుకుంటున్నాను ఒక్కోటే. ఇంకా పట్టు శారీలు ఇలా హ్యాండిల్ చేసి పెట్టుకున్నాను. అంటే ముహూర్తం శారీలు, ఇంకా రిసెప్షన్ శారీలు, ఇంకా మనం కొన్నాం కదా అంటే పూజకి పెళ్ళప్పుడువి, ఇంకా వాటినన్నిటిని ఇలా సర్దేసుకుంటున్నానండి. ఇదైతే ఎంగేజ్మెంట్ శారీ అనమాట. వీటినన్నిటిని ఇలా ఫోల్డ్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ శారీ నాకు మెమరబుల్ అనమాట. ఇది పూజ పెళ్ళికైతే తీసుకున్నాను. ఇంకా ఈ దానికి బ్లౌజ్ అయితే టైలర్ని ఒక్కలాగా కుట్టమంటే ఇంకొకలాగా కుట్టేశారు. అంటే డిజైన్ అయితే ఒకేలాగా కుట్టారు కానీ ప్లెయిన్గా వదిలేశాడు. ఇంకా మేమైతే ఈ డిజైన్ అయితే వేసుకున్నామండి. అంటే నా చెల్లెలు నేను కలిసి వేసుకున్నాం. ఇంకా నా చెల్లి అయితే గుడిసెలో ఉండి మరీ వేసిందనమాట హ్యాండ్ వర్క్. ఈ పూసలు చూస్తున్నారు కదా, ఆ పూసలు అయితే మేమే వేసుకుంది. నేను తెచ్చి అయితే వేసుకున్నాను. ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశానండి, షార్ట్ మీకు తెలిసే ఉంటుంది. ఇంకా ఒక షార్ట్ రెడీ చేశాను కానీ అది మిస్ అయిందనమాట. ఇంకా ఈ శారీ, ఈ బ్లౌజ్ మెమరబుల్, ఇంకా బాగుంది కూడా లేండి చూసేదానికి. ఇంకా ఈ శారీ వచ్చేసి నా నలుగులదనమాట. ఇది ఎలా చెప్తే అలా వింటదనమాట మాట అయితే. అంటే కుచ్చిళ్ళు బాగా పడతాయండి. నాకు తెలిసి లేడీస్ అంతా కోరుకునేది ఒక్కటే అండి, అంటే చెప్పినప్పుడు టక్కుమని వినాలన్నమాట మన శారీని మనకి. అంటే కుచ్చిళ్ళు బాగా పడాలి. ఇంకా అలాంటి శారీస్నే కోరి ఎత్తుకుంటారు. నేనైతే అలాంటిదే చూస్తానండి. ఇంకా మా చెల్లి మ్యారేజ్ అప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ పరిస్థితి. యాది ఎత్తుకోవాలో తెలీదు. నా చెల్లి అయితే ఆ అమ్మాయి షాపింగ్ చేసుకుంటుంది. నేనైతే చాలా తనకలాడానండి. నేనైతే ఎలాంటిది ఎత్తుకోవాలా, కుచ్చిళ్ళు బాగా పడేది ఎత్తుకుంటాను అనమాట నేనైతే. ఇంకా ఫైనలీ అదైతే సెలెక్ట్ చేసేసాను. నేను ఎలా సెలెక్ట్ చేశాను ఏమో అనుకున్నాను, కానీ బాగానే సెలెక్ట్ చేసుకున్నానండి. ఇంకైతే శారీస్ అన్నీ సర్దడం అయితే అయిపోతుంది. ఇంకా దాని కింద ర్యాక్లో అయితే నార్మల్ డైలీ వేర్, అంటే నేనైతే డైలీ వేర్ అయితే కట్టుకోను, కాకపోతే నార్మల్గా ఉంటాయి కదా శారీస్, వాటినన్నింటినీ ఇంకో సైడ్ అయితే సర్దేశాను అనమాట. ఇలా 2 ర్యాక్స్కి వచ్చాయి నా శారీస్. యాక్చువల్గా చెప్పాలంటే నేను శారీస్ ఎక్కువ కొనలేదండి. కొనింటే ఇంకో సైడ్ కూడా నిండిపోయేది. ఇంకా నేను కొనుక్కున్నాను అనమాట. ఎందుకో తెలీదు, నేను ఎక్కువ డ్రెస్లే వేస్తాను, శారీస్ అయితే అంతగా వేసుకోను. కాబట్టి నేను శారీస్ అంతగా ఎక్కువ కొనుక్కోలేదు. ఇలా ఫంక్షన్కి, ఫెస్టివల్స్కి ఇలాంటి వాటికి కొనుక్కున్నవి మాత్రమే నా దగ్గర ఉన్నాయి. ఇంకా అటు సైడ్ అంతా సర్దడం అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి ఇటు సైడ్ అయితే సర్దేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇటు సైడ్ సర్దిన తర్వాత 2 డేస్కి అయితే ఇటు సైడ్ సర్దుకున్నాను అని చెప్పేసి. ఇంకా అంతలోపే మా ఆయన మళ్ళీ గజిబిచ్చేసేసారనమాట. ఇంకా వాటిని కూడా సర్దేస్తున్నాను. మధ్యలో హితం అయితే డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ ఏం చేయలేదులేండి, మధ్యలోకి అయితే వచ్చింది వీడియోలకి. ఇంక నేను వద్దని చెప్తున్నాను. ఇంకే మళ్ళీ ఇక్కడైతే నేను సర్దేస్తున్నాను అనమాట. గజిబిజి అంటే మరీ అంత గజిబిజి ఏం కాదు, కానీ నాకు చూసేదానికైతే నీట్గా ఉండాలి. నేను సర్దిందే సర్దుతుంటాను బీరువాలో మాత్రం. ఇంకా ఫైనల్లీ సర్దడం అయితే అయిపోయిందండి. ఇంక ఇలా ఉంది నా బీరువా అయితే. ఇదైతే 3 డోర్స్ బీరువా. నా బీరువా అయితే ఇలా ఉందండి. మీ బీరువా ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నాకైతే బాగా నచ్చేస్తుంది సర్దిన తర్వాత. ఫైనల్లీ ఇలా ఉంది. నేనైతే ప్లాన్ చేసి పెట్టుకుంటానండి 1 by 1 అనమాట. అంటే పట్టు శారీస్ అన్నీ ఒక సైడు, నార్మల్ శారీస్ అన్నీ ఒక సైడు, డైలీ వేర్ ఒక సైడు, ఇంకా మా ఆయన కూడా సేమ్ డైలీ వేర్ ఒక సైడు, ఇంకా నార్మల్గా వేసుకునే ఒక సైడు, ఇలా అని చెప్పేసి 1 by 1 ప్లాన్ చేసి మరీ సర్దుకుంటాను. నా బీరువా మీకు నచ్చిందా? నేను సర్దుకోవడం మీకు నచ్చిందా? నచ్చింటే కామెంట్ చేసేయండి బాగా సర్దుకున్నాం అని చెప్పేసి. దీన్ని సర్దుకోవడం కోసం, ఈ వీడియో ఎడిటింగ్ కోసం చాలా అంటే చాలా తంటలు పడాను. అంటే చాలా డేసే అయిపోయింది, వీడియో తీసి పెట్టుకొని చాలా డేస్ అయిపోయింది. ఇంకా ఎడిటింగ్ కూడా చాలా డేస్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మా స్వామి అయితే వచ్చారండి. ఇంకా మా స్వామి దగ్గర అయితే ఫైనల్గా ఒక వీడియో అయితే తీపిచ్చుకునేస్తున్నాను నేను ఇలాగా. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ వేసుకొని, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసేయండి ఎలాగుందో. మీరు ఎలాగా సర్దుకుంటారో కూడా కామెంట్ చేసేయండి. అమ్మయ్య, ఫైనల్లీ నా బీరువా సర్దడమో అయిపోయింది, వీడియో తీయడమో అయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. బాయ్ అందరికీ.